చెప్పాలంటే నేను DGM యశోద హాస్పిటల్ ITCT నుంచి వచ్చాను ఇక్కడికి. అందరు ప్రెస్ సోదరులకు నమస్కారం. రాజమండ్రిలో ఇది చేయబోతున్న రెండో ప్రెస్ మీట్ అండి. ఇవాళ మనతో డాక్టర్ రుక్మిణి మృదుల కందాదారి మేడం ఉన్నారు. ఈజ్ అన్ MDDM న్యూరో ఫిజిషియన్. ఇవాళ మేడం మనతోటి పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ గురించి మాట్లాడతారు. మేడం నమస్కారం. సో మాది ఆర్గనైజేషన్ యశోద హాస్పిటల్లో పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ అని ఉందన్నమాట. మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు, ఆయనకి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మూమెంట్ డిజార్డర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు నేను డాక్టర్ రాజేష్ రీసెర్చ్ నలుగురు ఉన్నాం ఈ గ్రూప్. సో వారి తరఫున ఈ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడదామండి. పార్కిన్సన్స్ జబ్బు మూమెంట్ డిజార్డర్స్ అన్నదంటే కదలికల జబ్బు అన్నది. కదలికల జబ్బులో ఎక్కువ కదలికలు ఉండొచ్చు, తక్కువ కదలికలు ఉండొచ్చు. ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని సింగడము, వణకడము, ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం, కోరియా, డిస్టోనియా, ట్రెమర్ ఇలాంటి వేరే రకమైన జబ్బులు. తక్కువ కదలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిసీజ్. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంట్లో వణుకు రావడం, మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడం, నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం, అన్నింటిలో స్లో అయిపోవడం, అన్నం తినేటప్పుడు చేతులు కలుపుకోవడం, నడిచేటప్పుడు చేతులు ఊపడంలో, మాట్లాడడంలో, మింగడంలో అన్నింటిలో స్లో అయ్యే జబ్బు పార్కిన్సన్స్. ఇప్పుడు ఎంతమందికి పార్కిన్సన్స్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక లక్షల్లో ఒక 4-5 వచ్చే జబ్బు. సో మనకి ఆ కౌంట్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంది, బికాస్ మన పాపులేషన్ చాలా ఎక్కువ. కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో వాళ్ళకి 1,40,000 దాకా ప్రివలెన్స్ పెరగవచ్చు. సో ఈ జబ్బు ఎందుకు వస్తుందంటే ఇది నరాల క్షీణించే జబ్బు. ఒక ప్రోటీన్ ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తుంది. ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఆల్ఫా-సిన్యూక్లిన్ని తీసేయడానికి, బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేదు. ఇప్పుడు ఈ ఆల్ఫా-సిన్యూక్లిన్ పెరిగి నరాలు క్షీణించేటప్పుడు డోపమిన్ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమిన్ తగ్గుతుంది. సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాం. దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్, ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ, బ్రెయిన్ పేస్ మేకర్ అనే సర్జరీ చేస్తాం. ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ 30 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఫస్ట్ DBS మోస్ట్ అలాంగ్ విత్ చిత్రా అండ్ ముంబై. మనకి ఇండియాలోనే ఈ 3 సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ